ఆయన తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు రూపు మార్చుకుంటున్నాయి. ఒక సైడు హరీష్ రావు, ఇంకో సైడు కేటీఆర్ విస్తృతంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ లో నెక్స్ట్ సీఎం క్యాండిడేట్లు ఇద్దరే ఉన్నారు. ఒకటి కేటీఆర్, ఇంకోటి హరీష్ రావు. ఇప్పుడు వీళ్ళిద్దరు తప్ప వేరే వాళ్ళకి అవకాశం లేదు. ఇంకోటి ఎందుకు వేరే వాళ్ళకి అవకాశం లేదు అని చెప్పి మాట్లాడుకుంటుంటే, ఇప్పుడు హరీష్ రావు గత ఎన్ని ఏళ్ళ నుంచో పార్టీలో ఉంటుంది. పార్టీ నమ్ముకొని పార్టీ ప్రజల కోసము ఏడు వరకైనా ఎంతవరకైనా తెగించడానికి, యుద్ధం చేయడానికైనా సరే రెడీగా ఉన్నాడు. అలాంటి కార్యకర్తలకు ఒక దండ అంటే హరీష్ రావు పేరు వినిపిస్తుంది. ఇంకోటి హరీష్ రావు కేటీఆర్ అంటే కేటీఆర్ రాగానే మన హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది, మన స్టేట్ ఎంత డెవలప్ అయిందో కారణం కూడా హరీష్ రావు ఒక సైడ్ కేటీఆర్ ఇద్దరు వేరు వేరు రకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రాలలో ప్రతి జిల్లాల పరంగా మీటింగ్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎన్ని పార్టీలు అరేంజ్మెంట్ చేసినా ఎంత చేసినా ఒకటే ఉండి పార్టీని బలోపేతంగా ట్రై చేస్తారు తప్ప పార్టీని విడదీయడానికి అయితే చేయరాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఇట వేరే వేరే అవకాశం మీద వెళ్ళారు అనుకో, పార్టీ మొత్తం చిత్రం అయిపోతుంది. ఆల్రెడీ కవిత వల్ల పార్టీలో భేదాభిప్రాయాలు కానీ ఒక వర్టికల్ ఆల్రెడీ డివైడ్ అయిపోయింది కవిత వల్ల. ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ వల్ల రాబోయే రోజుల్లో పార్టీ ఇంకా డివైడ్ అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు కవిత గారు ఉన్నారు, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కొత్తగా పెట్టారు. ఇంతకుముందు నువ్వు ఎమ్మెల్సీ గెలిచినప్పుడు, ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు పేద ప్రజల గురించి ఎప్పుడైనా ఆలోచించినావు? పేద ప్రజలకు ఏం చేసినావు? అసలు ఎవరికన్నా ఇప్పుడు ఎవరు బతుకమ్మల పండుగ తప్ప, చీరల పంపిణీ తప్ప ఇంకేదైనా కార్యక్రమాలు చేసిందో ఎప్పుడైనా ఉందా? ఇక్కడ కనిపించలేదు. నువ్వు అసలు ఇండిపెండెంట్గా మాట్లాడుకుంటూ ఇప్పుడు నిన్న ఏదో జైలుకి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళేసి నేను పార్టీ పెట్టి తండ్రికి కూతురికి విమర్శల వల్ల నువ్వు కొత్త పార్టీ పెట్టుకొని వెళ్ళిపోతున్నావు. అంటే దీంట్లో నువ్వు సీఎం కావాలనేసి ఒక ఆలోచనతోని నేను కొత్త పార్టీ పెట్టాలని చెప్పేసి వెళ్ళిపోతున్నావు తప్పితే, ఇంతకుముందు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ప్రజలకు నువ్వు ఏం చేసినావు, ఏమైనా హామీలు ఇచ్చినావు, ఇవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకో. అంటే పదవిలో ఉన్నప్పుడేమో ఒక మాట, పదవిలో లేకపోతే ఇంకో మాటనా? అంటే ఇప్పుడు కొత్తగా నువ్వు సీఎం కావాలని చెప్పేసి ఈరోజు జనాలకు వచ్చినావు. మరి ఇంతకుముందు ఏమైంది? ఎమ్మెల్సీ గెలిచినప్పుడు అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ మీ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నది కదా, అప్పుడు నువ్వు కూడా అదే పార్టీలో ఉన్నావు కదా, అప్పుడు ఏం చేసినావు? ఆమె కేసులో ఇరుక్కున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆమెకు సపోర్ట్ చేయలేదని ఒకే ఒక ఉద్దేశంతో ఆమె ఇప్పుడు పార్టీ పెట్టి బయటికి వచ్చిందని జనాలు అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు తను నీ సొంత నిర్ణయాలు తీసుకొని, నీ సొంత ఆలోచనలను తీసుకొని నువ్వు ఏదన్నా చేయాలనుకున్నప్పుడు దాని పార్టీ ఎందుకు సహకరిస్తుంది? పార్టీకి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు పార్టీ నాయకులందరూ ఒకటై పార్టీని మంచిగా త్రోలో నడిపిస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి అవమానపరంగా అయ్యింది ఇది. ఎందుకంటే ఒక కేసీఆర్ కూతురువి నువ్వు, అలాంటిది ఇలాంటి లిక్కర్ స్కామ్లో నువ్వు దొరికిపోయినప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు వస్తారండి? అది అందరూ దొరకలేదు, నువ్వు ఒక్కదాన్ని దొరికినావు కాబట్టి నువ్వు ఒక్కదాన్ని సాల్వ్, అది నువ్వు ఒక్కదాన్ని పరిష్కరించాల్సిన విషయం అది, అంతే. పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటికీ ఇప్పటికీ కేసీఆర్ పట్ల సానుభూతిగానే ఉన్నది. ఇంతవరకు కేసీఆర్ ఒక్క దగ్గర కూడా విమర్శించలేదు. తండ్రి వల్ల ఆమె ఇంకా ఓటు బ్యాంకులు కాపాడుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు రాబోయే ఎన్నికల్లో? ఇప్పుడు తండ్రి వల్ల అంటే కూతురు తండ్రి కాబట్టి తండ్రిని ఏ కూతురు విమర్శించరు. ఇంకోటి వాళ్ళు కూతురు తండ్రి కాబట్టి ఇప్పుడు కూతురు ఏదైనా నష్టంలో చెడుతో వల్ల నడిచినప్పుడు తండ్రి మాత్రం ఊరుకుంటాడా? ఇప్పుడు కూతురు ఏదైనా ఇబ్బందిలో ఇరికిపోయినప్పుడు తండ్రి మాత్రం ఊరుకుంటాడా? తండ్రి ఇప్పుడు అసలు బయటికి రాలే పరిస్థితిలో ఉన్నాడు. దాన్ని ఏ రోజు కూతురిని విమర్శించలేడు. అలాంటప్పుడు కూతురు కూడా తండ్రిని విమర్శించాల్సిన అవసరం లేదు. ఇంతవరకు కూడా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత పార్టీ గురించి ఎక్కడ ఏ సందర్భంలో మీడియా సమావేశంలో కానీ ప్రస్తావించారు. ఇప్పుడు వాళ్ళకు ఇంపార్టెంట్ వచ్చేటివి చాలా ఉన్నాయి. పార్టీని ఎలా బలోపేతం చేయాలి, పార్టీని నెక్స్ట్ అధికారంలోకి ఎట్లా తేవాలని వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయండి. ఇప్పుడు చిన్న వాటి గురించి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? వాళ్ళు చిన్న వాటికి ఇప్పుడు కవితగా పార్టీ పెట్టిరు, ఆమె చూసుకుంటుంది. ఆమె దాంట్లోకి వెళ్ళి వీళ్ళు విమర్శించాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకు అవును మాకు పార్టీకి బలంగా ఉంది, మాకు ఎదురొచ్చేలా ఉంది అని వీళ్ళకు భయం లేదు. మాకు పెద్దోళ్ళే మాకు అడ్డొచ్చి పక్కదారికి పేరు ఇప్పుడు ఏముంది? చిన్న వదిలేసారు, వాళ్ళు పట్టించుకోరు. కవిత కావాలని వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిసారి హరీష్ రావు మీద విమర్శలు చేస్తూనే ఉంది. ప్రతి మీటింగ్ లో
వాళ్ళని నమ్మద్దు నాన్న అని చెప్పేసి కేసీఆర్ ఒక రకంగా హెచ్చరిక చేస్తూ కేటీఆర్ కానీ తను వేరే నాయకులను విమర్శిస్తూ పక్కన కేసీఆర్ పక్కన ఉన్న నాయకులను విమర్శిస్తూ ఇవో కామన్ అండి, విమర్శలు అనేది కామన్. ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ విమర్శించుకోవడం కామన్. ఇప్పుడు అధికారంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చేశారని తను అడుగుతుంది, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ నడుతున్నారు, బీఆర్ఎస్ బీజేపీ నడుతున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు. విమర్శలు అనేది కామన్. ఇప్పుడు తను ఒక పార్టీ పెట్టింది, విమర్శలకు ఎదుర్కోవాలి, విమర్శలకు ఎదుర్కోవాలి, ప్రజలకు ఎదురెళ్ళాలి. ప్రజలకు కూడా కదా, ఇప్పుడు తను వాళ్ళని విమర్శిస్తారు, వీళ్ళ విమర్శలు పక్క తప్పుకుంటే ఒక నాయకురాలు ఎలా అయితే చెప్పండి, కాదు. అసలు విమర్శలకు లొంగిపోయి లోపల ఉండే క్యాండిడేట్లు వీళ్ళు గారు, బయటికి వెళ్తారు. ఒకవేళ రాజకీయాలకు మళ్ళీ అవకాశం వచ్చి కేసీఆర్ కవితను దగ్గర తీసుకుంటే మళ్ళీ ఇద్దరు ఒకటైపోయే అవకాశాలు ఉన్నాయి. అయ్యో దాంతో ఏముందండి, ఇప్పుడు ఆంధ్రాలో చూసుకుంటే జనసేన టీడీపీ ఎలా దగ్గరికి తీసుకురు. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిని ఢీ కొట్టాలంటే ఇప్పుడు మన వల్ల కాలేదు, మన ఇద్దరం కలిసి ఢీ కొడదాం, మనం అధికారం మనకే వస్తుంది, దాంట్లో తప్పేముంది. ఇప్పుడు అధికారం నాకు వచ్చాక నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి మాట్లాడితే ఇద్దరం ఒకటి ఉన్నప్పుడు గెలిచినాం కదా, ఇప్పుడు నన్ను ఎట్లా పక్క తీసుకున్నాం అనేది అది సబ్జెక్ట్ వేరు. ఇప్పుడు తను ఈ ఇద్దరు ఒకే పార్టీలో కలిసిపోవడం వల్ల తప్పేం లేదు. ఒక మీటింగ్ లో కవిత డైరెక్ట్ హరీష్ రావు నాన్నను వెళ్ళిపోటీ పొడిచేది ఎన్ని రోజులున్నా హరీష్ రావే అని చెప్పి డైరెక్ట్ గా చెప్పింది. హరీష్ రావు ఏమన్నా సీఎం పోటీకి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి ఖచ్చితంగా పగ్గాలు తన చేతిలోకి తీసుకొని లాక్కునే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారు. ఇప్పుడు మన ఊర్లలో ఏం చేస్తామండి, మన రిలేషన్లో ఏం చేస్తాము, మనకు కొంచెం అగెనిస్ట్ గా మాట్లాడితేనే వాళ్ళు మంచోళ్ళు కాదు వీళ్ళు మంచోళ్ళు కాదని మాట్లాడతాం. ఇప్పుడు తను తండ్రి నుంచి దూరం ఉంది, తను అందరూ ఎవరు ఎలాంటి వాళ్ళో కవితకు బాగా తెలుసు. అలా అనేసి ఇప్పుడు హరీష్ రావు ఎన్ని పోటీ పొడుస్తాడు, కేటీఆర్ ఎన్ని పోటీ పొడుస్తారు అని చెప్పేసి మనం అనలేము. ఎందుకంటే తనను కూతురు కాబట్టి తండ్రికి దగ్గర ఉండి ఆలన పాలన చూసుకొని మా నాయనని మంచిగా చూసుకోవాలి, మంచిగా ఉండాలని తనకు ఉంటుంది. కాకపోతే ఏమైందంటే పార్టీ పెట్టడం వల్ల తను బిజీగా ఉండి దూరం అయిపోయింది. వీళ్ళ వల్ల మా నాయనకి ఏమైనా అవుతుందేమో అని భయపడి మాట్లాడుతుంది. అని ఎవరి వల్ల ఎవరికి ఏమి ఇబ్బంది కలగదని మేము అనుకుంటున్నాం. ఒకవేళ ఇప్పుడు కేసీఆర్ తను ఆరోగ్యపరంగా రేపు కేటీఆర్ ను సీఎం చేసే అవకాశాలు ఉండకపోవచ్చు అంటారా? చెప్పలేమండి. ఇప్పుడు ఎవరు ఈ తర్వాత సీఎం అనేది సస్పెన్స్. ఎందుకంటే కేటీఆర్ హరీష్ రావా, కేసీఆర్ ఆరోగ్యం సహకరించలేదనుకో వీళ్ళిద్దరు ఇట్లా ఏ ఒక్కరిని చేసినా వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయితే దాంట్లో నో అబ్జెక్షన్. హరీష్ రావుకు సపరేట్ వర్గం సిద్దిపేట నుంచి సపరేట్ ప్యానల్ ఉంది. తను సిద్దిపేట ప్యానల్ అంటే తను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తనకి ఓటమి లేదు. ఎందుకంటే తన నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి. అభిమానులు రాబోయే తరానికి కేసీఆర్ తర్వాత హరీష్ రావు సీఎం కావాలనే ఉద్దేశంతో అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఒకవేళ వారసత్వంగా కేసీఆర్ తన కొడుకును సీఎం గా ప్రకటిస్తే ప్రజలు ఎలా తీసుకుంటారు, హరీష్ రావు ఎలా స్పందించే అవకాశం? ఇప్పుడు హరీష్ రావుని అడగకుండా కేసీఆర్ ఏ నిర్ణయాలు తీసుకోడు, కేటీఆర్ని అడగకుండా కేసీఆర్ ఏ నాలు తీసుకోరు. ఇప్పుడు సీఎం గా ప్రకటించే విషయం రోజు వచ్చినప్పుడు వీళ్ళిద్దరు ఎవరినన్నా కూర్చోబెట్టి, ఇప్పుడు హరీష్ రావు బ్యానర్ హరీష్ రావుకు ఉంది, కేటీఆర్కి ఉంది. హరీష్ రావు వాళ్ళకి ఏమనిపిస్తుంది, మా హరీష్ రావు గెలవాలి అనిపిస్తుంది, మా హరీష్ రావు సీఎం కావాలని వీళ్ళకు ఉంటుంది. కేటీఆర్కి ఏముంటుంది, ఆ తండ్రి తర్వాత తనయుడు కాబట్టి కేటీఆర్ సీఎం కావాలని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది. కానీ వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే ప్రాబ్లమ్ సాల్వ్. మీ ఉద్దేశం మీరు ఎలా అనుకుంటారు? ఒకవేళ రెండు వర్గాల్లో చీలిపోయే అవకాశాలు ఉన్నప్పుడు హరీష్ రావు వర్గం కేటీఆర్ వర్గాల్లో చీలిపోతే వాళ్ళకి ఎవరికి ఎక్కువ ప్లేస్ అయ్యే అవకాశం ఉంది? నాకు తెలిసి వీళ్ళిద్దరు ఎవరు చెరిపోరు, అది వాళ్ళ అసలు కాని పనులు అన్ని విమర్శలు తప్ప జరగవచ్చు. కానీ వీళ్ళిద్దరి మీద నమ్మకం, ఎందుకంటే వీళ్ళిద్దరు ఏదున్నా సీఎం కావాలన్నా కావద్దన్నా వీళ్ళిద్దరు మాట్లాడుకొని కేటీఆర్ కి హరీష్ రావు కోసం కాంప్రమైజ్ కావచ్చు, హరీష్ రావు కేటీఆర్ కోసం కాంప్రమైజ్ కావచ్చు. ఏ ఒక్కరు సీఎం అయినా ఇద్దరు పరిపాలన చేస్తారు కాబట్టి దీంట్లో నో కామెంట్స్ అంతే. ఒకవైపు పవన్ కళ్యాణ్ కొత్తగా పార్టీ ఆఫీస్ ప్రారంభించారు హైదరాబాద్. ఈ మున్సిపల్ ఎలక్షన్ లో కానీ రాబోయే ఎలక్షన్ లో కానీ పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉండబోతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ జనసేన పార్టీ పెట్టిండు, దాని నుంచి ప్రజలకు కోరుకునేది ఏంది, తెలంగాణలో పవన్ కళ్యాణ్ సీఎం కాలేదు, తెలంగాణలో పార్టీ పెట్టినా కూడా మళ్ళీ తెలంగాణ క్యాండిడేటే సీఎంగా క్యాండిడేట్ నిలబడతాడు. అలాంటప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళి ఏం చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పి అడగలేడు కదా. ఎందుకంటే తను కూడా ఇప్పుడు అసెంబ్లీలో తనకు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ప్రజాపాలన బాగుంటే ప్రజలు ఏం చేస్తారు, సీఎంగా ఎంచుకునే ఛాయిస్ ఉంటుంది. అలాంటప్పుడు తనకు అక్కడే ఎక్కువ ఫోకస్ పెట్టుకొని అక్కడే చూసుకొని ప్రజలను బాగా చూసుకుంటే బెస్ట్ అని మా ఒపీనియన్. తెలంగాణలో మీరు ఎలాగో నిలబడలేడు, జనసేన పార్టీ గెలవలేదు కాబట్టి మీరు ఇక్కడ యూత్ సపోర్ట్ ఉండదు
ఉండాలంటారా పవన్ కళ్యాణ్? యూత్ సపోర్ట్ ఉంటే ఏం లాభం అండి. ఇప్పుడు యూత్ ఎందుకోసం సపోర్ట్ చేస్తుంది? తను ఒక సినిమా యాక్టర్, చాలా సినిమాలు తీసి యూత్ ని ఎంతో ప్రోత్సహించి యూత్ లో చాలా దూరిపోయింది కాబట్టి యూత్ వరకు వచ్చేది వేరు, రాజకీయం వేరు, యూత్ వేరు. రాజకీయం యూత్ ఒక్కరేసిన గెలవరు కదా. పార్టీ ప్రారంభించిన తర్వాత తెలంగాణ నాయకులు ప్రధాన నాయకులుగా జనసేనలో కొనసాగుతారని చెప్పడం జరిగింది. ఇప్పుడున్న బీఆర్ఎస్ లో కానీ కాంగ్రెస్ లో కానీ కొంతమంది నాయకులు జనసేన పార్టీలో చేరితే అప్పుడు ఎలాంటి ప్రభావం ఉండబోతుందంటారు? జనసేన నుంచి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదండి. దాని గురించి ఇప్పుడు తను ఒక హీరో కాబట్టి ఒక ప్రేమ అభిమానం అందరిలో ఉండొచ్చు. కాకపోతే సినిమాలే, రాజకీయమే. ఇక్కడికి రావడంలో మెయిన్ ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మెయిన్ ఉద్దేశం ఏంది అంటే, వారికి మొన్న మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెడదామని చెప్పేసి మాట్లాడారు. ఆ మీటింగ్ కు పర్మిషన్ ఇవ్వలేరు. ఎందుకంటే మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మన పండుగ రోజు. ఎందుకంటే మన తెలంగాణ ఎన్నో కష్టాలతోని మనం తెచ్చుకున్న తెలంగాణ. ఆ రోజు ఆవిర్భావ దినోత్సవం రోజు వేరే మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? తర్వాత పెట్టుకోవచ్చు కదా. నిరుద్దేశం అని ఏమి లేదండి. తను కూడా మీటింగ్ పెట్టుకోవాలని కోరుకున్నాడు, అదే రోజు పెట్టుకోవాలని కోరుకున్నారు. దానికి మన తెలంగాణ ప్రభుత్వం సహకరించలేదు. నాకు మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ ఇవ్వలేరు అని చెప్పి కోపంతో పార్టీ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆంధ్రాలో కనుక చూస్తే పవన్ కళ్యాణ్ అక్కడ బీజేపీతో టీడీపీతో పొత్తు పెట్టుకొని కూటమిలాగా ఏర్పడి అక్కడ గవర్నమెంట్ లో భాగస్వాములు అయ్యారు పవన్ కళ్యాణ్. ఇక్కడ ఒకవేళ వస్తే ఇండివిజువల్ గా వచ్చే అవకాశం ఉన్నాయంటారా, లేకుంటే వేరే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ఇండివిజువల్ గా అంటే వచ్చే సాయిస్ లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ తో ఆల్రెడీ ఆంధ్రాలో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఉంది. తెలంగాణలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకొని రావచ్చు అని నేను అనుకుంటున్నా. ఉద్దేశం. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అవును. ఒకవైపు బీఆర్ఎస్, ఇంకోవైపు బీజేపీ కూడా అమిత్ షా డైరెక్ట్ ఇక్కడ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఎలా ఉండబోతుంది ప్రభావం? అన్నయ్య, ఆల్రెడీ 10 ఏళ్ళు కాంగ్రెస్ పాలన, 5 ఏళ్ళు నడుస్తుంది. అంతకుముందు బీఆర్ఎస్ పాలన 10 ఏళ్ళు నడిచింది. ఇప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన నడిచినప్పుడు బీజేపీ ఒక్కసారి కూడా గెలవబోదు అని చెప్పి మాట్లాడారు. బీజేపీ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఆల్రెడీ 10 ఏళ్ళు బీఆర్ఎస్ కి పార్టీ అవకాశం ఇచ్చిరు. ఏం చేసిరో మీరు చూసిరు. కాంగ్రెస్ కూడా 5 సార్లు, ఇది 5వ సారి అవకాశం ఇచ్చిరు. ఆల్రెడీ 3 ఏళ్ళు అయిపోయింది, చేసింది ఏమి లేదు. ఎందుకు ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వట్లేదు? తెలంగాణ బీజేపీకి అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు అంటే, కుళ్ళు ఒక్కసారి అధికారంలోకి వచ్చింది అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అవుతుంది. బీజేపీ ఇచ్చే స్కామ్లు, బీజేపీ ఇచ్చే కౌంటర్లు మామూలుగా ఉండవు. ఎందుకురా మేము బీజేపీ పార్టీ నిండేందు 10 ఏళ్ళు అసలు ఎందుకు ఇవ్వలేదు? అసలు బీజేపీకి అవకాశం ఎందుకు ఇవ్వలేము? అసలు బీజేపీ అవకాశం ఇచ్చుంటే మేము ఎప్పుడో ఇంకా డెవలప్ అయ్యే వాళ్ళము. అసలు మా తెలంగాణ ఎందుకు వెనకబడిపోయింది అంటే, బీజేపీ అధికారంలో రాకపోవడమే మేము వెనకబడిపోయింది అని మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు అంటే, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇచ్చే పథకాల పట్ల వీళ్ళు ఆకర్షితులై వీళ్ళని అధికారంలో చేశారంటారు. మేనిఫెస్టోలు చూస్తే బీజేపీ మేనిఫెస్టోలో వీళ్ళతో పెట్టిన పథకాలు ఏవి పెట్టలేకపోయింది. ఇప్పుడు పథకాలు అనేది జనాలకు ఫ్రీ వచ్చే పథకాలు పెట్టారు తప్ప జనాలకు ఉపయోగపడాలి ఏమి పెట్టింది చెప్పండి? అసలు గవర్నమెంట్ బాగుంటేనే జనాలు బాగుంటారు. గవర్నమెంట్ లాస్లో అయిపోతుంది, జనాలు ఏం బాగుంటారండి? ఇప్పుడు కాంగ్రెస్ తీసుకో, ఫ్రీ బస్ పెట్టారు, దానివల్ల ఆర్టీకి అసలు ఎంత లాస్ అయిపోతుంది గవర్నమెంట్. అసలు అదే పార్టీ నాయకత్వాలు ప్రజలు విశ్వసిస్తలేరా, లేకపోతే ఇక్కడ నాయకులు భయం అండి. బీజేపీ పార్టీ ఒక్కసారి అధికారంలోకి వస్తే దిగిపోరు. ప్రజలు వద్దన్నా కూడా ప్రజలు వాళ్ళను గెలిపించుకుంటారని భయం ఒకటి, అంతే. ప్రతి ఒక్కరి నాయకుడికి చెప్తున్నా, బీజేపీ గురించి తక్కువ మాట్లాడే ప్రతి ఒక్క నాయకుడు నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వం వచ్చాక అసలు ఎందుకురా వీళ్ళతో పెట్టుకున్నాము అనే తలలో పట్టుకోవాల్సిన అవసరం. చూస్తే వాళ్ళే కొట్లాడుకునే అవకాశాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మొన్న చూసినాము, అంతకుముందు ఈటెల రాజేందర్, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈటెల రాజేందర్ కావచ్చు, అంతకుముందు బండి సంజయ్ కావచ్చు, వాళ్ళే ఎందుకంటే ఇక్కడ ఉన్న బీజేపీ అధ్యక్ష పదవి కోసం వాళ్ళు ఇక్కడ అంతకుముందు అతన్ని తొలగించి మన ఎవరిని. ఇప్పుడు బీజేపీ పార్టీ క్రమశిక్షణ పార్టీ, భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ పార్టీ. ఇప్పుడు దీంట్లో నేను సీఎం అవుతా, నేను సీఎం అవుతా అని కొట్లాడాల్సిన అవసరం ఎవరికి లేదు. పార్టీ అధిష్టానం ఎవరు నియమిస్తే వాళ్ళు సీఎంగా కొనసాగిస్తారు, అంతే. ఈసారి ఎన్ని స్థానాలకు పోటీ చేసే అవకాశం లేదంటారు బీజేపీ?
బీజేపీ ఆల్మోస్ట్ 108 సీట్లు కన్ఫామ్ గా గెలుస్తుంది సార్. తెలంగాణలో 100% బీజేపీ ప్రభుత్వంలోకి రాబోతుంది. 108 సీట్లు 100% గెలుస్తుంది. హాయ్ బ్రదర్. హాయ్ హాయ్ అన్న. తెలంగాణ రాజకీయాలు బీఆర్ఎస్ గేర్ చేంజ్ చేసింది. కంటిన్యూగా మీటింగ్లు పెడతా ఉన్నది. అవును. ఒకవైపు హరీష్ రావు, ఇంకోవైపు కేటీఆర్ మీటింగ్లు పెడతా ఉన్నారు. ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ ప్రతిఘటిస్తుంది. రాబోయే ఎన్నికల్లో వాళ్ళ పోటీ ఎలా ఉండబోతుంది? పోటీ అంటే మ్యాక్స్ బీఆర్ఎస్ వస్తాను నేను అనుకుంటాను. బీఆర్ఎస్ పెట్టిన పథకాల్లో మీకు బాగా నచ్చిన పథకం ఏంటి? పథకం అంటే మనకు రైతులకు అది దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలవచ్చు. ఈసారి ఏమైనా మళ్ళీ పెడితే రైతు బంధుని ఏమైనా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. బీఆర్ఎస్ అంటే మంచి అభిమానమే. కాంగ్రెస్ కూడా ఇస్తుంది కదా రైతు బంధు. కాంగ్రెస్ కూడా మనకు అప్పట్లో ఇచ్చినప్పుడు ఇస్తలే కదా, అప్పుడు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇస్తలే కదా కాంగ్రెస్. ఇప్పుడు బీఆర్ఎస్ ఇచ్చినట్టు కాంగ్రెస్ ఇస్తలే కదా. కాంగ్రెస్ పథకాల్లో మీకు బాగా నచ్చిన పథకం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఏం నచ్చలేదు, బాగాలేదు. ప్రభుత్వం బాగాలేదు. ఒక్క పథకం కూడా నచ్చలేదు. ఒక్క పథకం నాకు నచ్చలేదు, నాకేం రాలేదు. ఫ్రీగా తిరుగుతా ఉన్నారు బస్సులో. జనాలు ఇప్పుడు చాలా మంది చూసినాం అంటే ఎట్లా అంటే గ్యాస్ కూడా నాకేం ఎవరికి ఏం రాలే. అందరికీ 100% రాలే. 100 రాలే. ఖచ్చితంగా 100% అంటే 50% రావచ్చేమో కొందరికి. ఇప్పుడు దళితులకు ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదు కదా. అందరికీ వచ్చాయంటారా? ఆ బీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చింది అందరికి. కాకపోతే వీళ్ళు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మనకు లబ్ధి పొందారు బీఆర్ఎస్ ద్వారా పథకాలు. బీఆర్ఎస్ ద్వారా అంటే మనకు రైతు బంధు పథకం వచ్చింది ప్రభుత్వంలో. బీఆర్ఎస్ ఉన్న పార్టీలో రైతు బంధు పథకం, రైతులకు ఊరియా బత్తలు అప్పుడు దొరికేది. ఇప్పుడు కొత్తగా యాప్ తయారు చేసింది కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు. యూరియా బత్తలు కూడా 1700 బత్త ఉన్నప్పుడు ఇప్పుడు దగ్గర 3000 ఉన్నది బత్త, యూరియా బత్త అదే ఉంది. దాని గురించి మనకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నేను కూడా ఒక రైతునే, దాని గురించి మాట్లాడుతున్నా. అది వేస్ట్. అది కాంగ్రెస్ రైతు పట్ల చెప్పేసి ఒక యాప్ తీసుకొచ్చాడు. అది రైతులకు ఎట్లా యూజ్ చేయాలో కూడా అది వేస్ట్ తెలియదు. ఇప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు మనకి ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ అంటే ఇప్పుడు మనకు సాఫ్ట్వేర్ వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. రైతులకు ఏం తెలుస్తుంది, ఏం తెలియదు కదా. కేటీఆర్ కూడా ప్రతి మీటింగ్ లో హైలైట్ చేస్తాం. అవును, ఖచ్చితంగా అది ఖచ్చితంగా హైలైట్ చేయగలవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రైతుల కంటే ఎవరికి ఫ్యూచర్కి రాదు, చదువుకోలే. ఇప్పుడు రైతులు అంటే చదువుకున్న వాళ్ళు రైతులు అవుతారు, అంటే చదువుకున్న వాళ్ళు కూడా కావచ్చేమో. కాకపోతే ఏంటంటే చదువుకున్న వాళ్ళు మా డాడీ కావచ్చు, ఎవడైనా కావచ్చు, చదువుకోనికి రాదు కాబట్టి మనకు అది యూజ్ చేయడానికి అందరికి టచ్ ఫోన్ అని ఉండాలి, రూల్ ఉన్నదా? కాలేజ్ కూడా ఉండొచ్చేమో. బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా నిరుద్యోగుల పట్ల ఇప్పటికీ వివక్షతోనే ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి నియామకాలు అయితే లేవు. ఖచ్చితంగా లేవు. ఎందుకంటే దేని గురించి అంటే ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అంతే ఏం రాలే ఎవరికి. ఏంటంటే ఇప్పుడు ఐ డ్రైవ్ వచ్చింది కొత్తగా వీళ్ళ ద్వారా, ఎవరి ద్వారా? కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఐ డ్రైవ్ వచ్చింది. ఐ డ్రైవ్ వచ్చినాక అంతే ప్రతి ఒక్క జనాలకైతే ప్రాబ్లమే కదా. ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంది దాని ద్వారా. ఇప్పుడు గరీబ్ మ్యాక్స్ 90% ఉన్న వాళ్ళకి, నా గరీబ్ వాళ్ళకే పొట్టగొట్టడానికి ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఉంటాను ఒక సైడ్. డబుల్ బెడ్రూమ్ అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది, కానీ ఎవరికైనా అన్యాయం చేయలే కదా గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే ఎవరికి అన్యాయం చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయాలి? ఇందులో ఎవరికి రాలేదు, తక్కువ వచ్చింది అది. కానీ చెప్పుకోనికి చెప్తున్నారు కానీ ఎవరికి రాలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దీని ద్వారా అయితే ఎవరికి రాలే, తక్కువ వచ్చింది. 20% వచ్చింది. కాంగ్రెస్ కొంతవరకు అయినా ఇళ్ళను ప్రతి గ్రామంలో ఇప్పుడు ఇందిరా మిల్లు కొన్ని అయినా మనం చూడగలుగుతాం. ఇందిరా మిల్ అంటే అప్పుడు ఆ టైంలో ఉండొచ్చిందేమో. ఈ టైంలో అయితే నాకు ఎవరికి అవ్వలే, కానీ 20% వచ్చింది జనాలకు. 20% వచ్చింది, కానీ ఇస్తున్నాం 5 lakhs ఏమో ఇస్తుంది కదా, 5 lakhs వరకే. కానీ అప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకి ఇల్లు కట్టించిల్లు. ఓ టైం ఉన్నప్పుడు ఆ టైం ఉన్నప్పుడు ఇల్లు కట్టించిల్లు. ఈ టైం ఉన్నప్పుడు అయితే ఏం రాలే. ఈ టైం ఉన్న వరకు అయితే ఎవరికి ఏమి రాలే. కానీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే ఓకే, అందరికి ప్రభుత్వానికైనా రైతులకైనా ఎవరికైనా అన్యాయం ఎవరు చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 99% అందరికి దెబ్బ తగిలింది. ఈ మున్సిపల్ ఎలక్షన్ లో హైదరాబాద్ ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో ఒకవైపు పవన్ కళ్యాణ్ కొత్తగా పార్టీ ఆఫీస్ స్టార్ట్ చేశారు. అవును. వాళ్ళు ఏమైనా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది? అంటే పోటీ అంటే ఎవరైనా చేయొచ్చు అన్న. మన తెలంగాణ అంటే ఎవరైనా పోటీ చేయొచ్చు, తప్పులేదు దానిలో. కానీ జనాలను గెలుచుకొని చేసుకున్న పర్లేదు. పవన్ కళ్యాణ్ రంగంలో దిగడం వల్ల ఏ పార్టీకి ఎక్కువ మైనస్ అయ్యే అవకాశం ఉంది? అంటే ఏ రంగం అంటే ఏం చెప్పలేమన్నా. ఇప్పుడు రంగం అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఏ రంగం అంటే చెప్పలేము. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నది, వాళ్ళకి ఏంటంటే బీఎస్సీ సపోర్ట్ ఉంది అన్న, బీజేపీ సపోర్ట్ ఉంది, చేసుకుందామని చెప్పి ఏంటంటే వాళ్ళు కొత్తగా పార్టీ స్టార్ట్ చేయాలి కావచ్చు, బీజేపీ సపోర్ట్ తీసుకున్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తుతో కలుపుకొని ఇక్కడ పోటీ చేసే అవకాశం లేదు? చేసుకోవచ్చు, ఖచ్చితంగా చేసుకోవచ్చు. అది ఎవరైనా హక్కు లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు బీజేపీ అయినా కాదు, ఏ పార్టీ అయినా చేసుకోవచ్చు హక్కు. ఆంధ్ర తెలంగాణ ఏం లేదు. ఇప్పుడు మరి అలాంటప్పుడు కేరళ ఇవన్నీ మనం అడగలేము కదా.
బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయంట. ఖచ్చితంగా 100% పొత్తు పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ప్రాపర్టీ కొరకు జనాలు అర్థం చేసుకున్న మంచిది. జనాలు ఎవరైనా రైతులను కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే జనాల కొరకు రైతుల కొరకు ఆలోచిస్తే బాగుంటుంది. ఏ పార్టీనా రాని జనాల కొరకు అర్థం చేసుకుంటే కొంచెం మంచిది. నేను పవన్ కళ్యాణ్ ఫోకస్ తెలంగాణపై పెట్టుకుంది. అంటే ఇప్పుడు జనాలకు మనకు తెలంగాణలో ఎవరు చేస్తారు కదా. ఇప్పుడు మనకంటే బీఆర్ఎస్ చేసింది, దానికంటే ఎక్కువ ఆప్షన్ ఇస్తున్నాము. మనకు అంత ముందుకు విజయ్ దళపతి చేసింది కదా, అంత ముందు కూడా అలా చేసింది కదా విజయ్ దళపతి. అన్ని పథకాలు అమలు చేస్తామంట. చేస్తేనేమో చేస్తారు. జనాలు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. అక్కడే వాళ్ళ అధికారం ఇచ్చడం కదా ఆంధ్రాలో. ఆంధ్ర సపోర్ట్ ఇప్పుడు మొన్న స్టార్టింగ్ వచ్చింది కదా, ఇక్కడ చేస్తున్నా ఆంధ్ర చేస్తున్నాడు. ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ తెలియదు కదా. మన ఆయన డైరెక్ట్ ఆయన అన్నాడు కదా పవన్ కళ్యాణ్, ఆంధ్రాలో సమస్యలన్నీ తీర్చా ఇక్కడికి వచ్చాడండి. ఆడ ఏం చేయలే. మరి ఇక్కడ ఎట్లా చేస్తారు? అలా చేశారంటే ఆడ ఏం చేయలే, కానీ కొంచెం సపోర్ట్ వాళ్ళ అక్కడికైతే ఏం చేయలే. 99% తెలంగాణపై ఎట్లా నమ్ముతారు అక్కడ చేయాలి? అలా చేయాలంటే వాళ్ళు ఆ ఇష్టం, వాళ్ళ జనాలను బట్టి మనం ఆలోచిస్తాం. ఎవరైనా ప్రభుత్వాన్ని మనకి ఎప్పుడు జనాలను రైతులను వాళ్ళని ఆలోచించుకొని చేస్తారు. ఎవరైనా ఆంధ్రాలో చేస్తున్నాడు. అక్కడ గిరిజనుల నుంచి అక్కడ రోడ్లు వేయించడం కాంచి చెప్పులు లేవు, అక్కడ కరెంట్ లేవు, అవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. సో అదనేది ఒకటి ఉన్నది కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా ఇలాంటివి ఉన్నవి. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ నడుస్తున్నది. సో 100 years నుంచి వాళ్ళు ఏదేదో చేశారు కాబట్టి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఏం లేదు. తీరుస్తున్నాడు కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా అలాంటి ప్రజలు ఉన్నారు, గిరిజనులు కూడా ఉన్నారు. ఇంకా పూర్తిగా డెవలప్ చేయొచ్చు కదా. చేయొచ్చు, బట్ ఏంటంటే అక్కడ 100% సపోర్ట్ అనేది లేదు. అక్కడ 100లో 30% ఉన్నది. ఇక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తాను, స్టెప్ బై స్టెప్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణలో అదే ఇంప్లిమెంటేషన్ సేమ్ ఇక్కడ కూడా చేద్దామని అనుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేద్దాం అనుకున్నాడు కాబట్టి ఇక్కడ చేస్తాడు కంపల్సరీ కూడా. అదే ఉద్దేశం లేకపోతే మన కొండగట్టు రీసెంట్ గా 30 crores ఏమో శాంక్షన్ చేశాడు. ఎప్పటి నుంచో 70 years నుంచి ఉంది కొండగట్టు. ఎవరైనా పట్టించుకున్నారా? అలానే ఏం లేదు. ఆయనకు ఏదో స్వతగా అయింది. తెలంగాణలో కొండగట్టు చేశాడు, ఇక్కడ కొందరికి సాయం చేశాడు అంటున్నారు. అవును, సాయం చేసే ఉద్దేశం వెనకాల రాజకీయ ఎంట్రీ కోసమే చేసిందా? అలా ఏం లేదు. ఆయన చలనచిత్రం అంటే సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడే ఆయన పర్సనల్ గా ఏదో ఇన్సిడెంట్ అయింది. సో దాని గురించే సంథింగ్ ఏదో అయింది, ఆయనకు ఏదో అయింది కాబట్టి ఆయన అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. అంతే కదండి. అక్కడ అంటే కూటమి తోటి 21/21 తోటి నెగ్గారు. కూటమినే కాదండి, ఆయన తలుచుకుంటే 100/100 ఏదైనా సాధించగలడు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి తెలంగాణలో కూడా స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చాడు. ఆయన రావడం తోటి ఒక స్టేట్మెంట్ తోటి రావడం జరిగింది. ఏమని? తెలంగాణని అయ్యా జాగిరా అనే ఒక స్టేట్మెంట్ తోటి రావడం జరిగింది. అయ్యా జాగిరా అని ఏం లేదండి. తెలుగు స్టేట్లు ఎప్పుడో బ్యాక్వర్డ్ నుంచే ఉన్నాయి. తెలుగు స్టేట్ అనే ఆంధ్ర తెలంగాణ ఉన్నాయి కాబట్టి కదా ఎక్కడెక్కడ డిఫరెన్షియేషన్ ఏం లేదు. సో ఇక్కడ కూడా స్టార్ట్ చేయొచ్చు. అలా అనుకుంటే టీఆర్ఎస్ అని అన్నాడు, టీఆర్ఎస్ అని తర్వాత బీఆర్ఎస్ అని చేంజ్ చేసుకున్నాడు. తర్వాత నేషనల్ లెవెల్లో కూడా ట్రై చేద్దామని బీఆర్ఎస్ అని వెళ్ళిపోయారు. సో అలా కూడా ట్రై చేయొచ్చు కదా. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు కదా. ఇక్కడికి రాకపోతే ఎక్కడ ఆంధ్రాలో ప్రతి డిస్ట్రిక్ట్ ఒక ఐటీ పార్క్ అయిందా, ప్రతి డిస్ట్రిక్ట్ ఒక మెట్రో స్టేషన్ అయిందా? అలాంటి అక్కడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు కదా తెలంగాణ మీద ఫోకస్ చేయడం కంటే. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి అన్ని చేసుకుంటూ వచ్చాడు. సో ఇక్కడ కూడా చేయొచ్చు కదా. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ నడుస్తుంది. సో ఇక్కడ కూడా ఇప్పటికీ ఎంతో మంది మన ఆంధ్ర మిత్రులు ఎవరైతే ఉన్నారో సాఫ్ట్వేర్ జాబ్లు అయితేనేమి, ఉపాధి కోసం అయితే 100 మంది 1000 మంది లక్షల్లో ఉన్నారు ఇక్కడ. అవును, అక్కడే డెవలప్ చేస్తే వాళ్ళు అక్కడే స్థానికులుగా అక్కడే ఉంటారు కదా. అక్కడ ఎందుకు ఫోకస్ చేయలేకపోతా ఉన్నారు? ఆల్రెడీ అక్కడ చూసుకోవడం చంద్రబాబు నాయుడు ఉన్నాడు కానీ సింపుల్ ఆన్సర్. చంద్రబాబు పంపించిందంటారా ఇక్కడికి పవన్ కళ్యాణ్? అలా అనుకోకూడదు. అలా అనుకుంటే చంద్రబాబు ఇక్కడ కూడా ఉన్నాడు కదా. ఇద్దరు ఎవరు బాగా చేస్తారు అనుకుంటారు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరిలో ఎవరు బాగా డెవలప్మెంట్ చేస్తారు? చంద్రబాబు చేస్తారు కంపల్సరీ. ఆల్రెడీ ఇక్కడ ఐటీ హబ్ ఇదంతా చేసిందంతా చంద్రబాబే కదా. చంద్రబాబు కంపల్సరీ చేస్తారు. ఓకేనా? తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు, కష్టపడ్డందుకు తెలంగాణ వచ్చింది. ఇప్పుడు 10 సంవత్సరాల తెలంగాణ పాలన టీఆర్ఎస్ గవర్నమెంట్ చూసినాము, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూసినాము. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ మిస్టేక్ చేసి ఉంటుంది? ఆ
కాంగ్రెస్ రావడానికి కాంగ్రెస్ ఏం మిషన్ చేస్తా ఉన్నది, మీకు ఎలా అనిపిస్తుంది పాలన రెండు గవర్నమెంట్? ఫస్ట్ నేను టీఆర్ఎస్ గురించి చెప్తాను. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత విద్యార్థులందరూ నీళ్లు నిధులు నియామకాలు కావాలనే తెలంగాణ ఏర్పాటు చేసుకున్నారు. ఈ మూడింటి నెరవేరగలిగితే తెలంగాణలో అందరికీ మంచిగా ఉండేది. కానీ నీళ్ళు ఓకే, నీళ్లను ప్రాజెక్టులు తీసుకురావడము కొంతవరకు మేలు చేశారు. కాకపోతే ఆ ప్రాజెక్టులో కూడా కొన్ని అవకతవకలు, కాళేశ్వరం అయిపోయింది, ఇవన్నీ అయిపోయింది. సో నాసిరకం వాడడం, టెండర్లు వేయడము, అమౌంట్ ఈ చేయడం మూలంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఒకటి. సో రెండోది వచ్చేసి నిధులు, బడ్జెట్ ఇస్తే ఆ బడ్జెట్ దేనికి ఎంత ఖర్చు పెట్టినామో ఏంది అనేది గ్రౌండ్ లెవెల్లో చూసుకోలేకపోయారు. అంటే మంత్రులకు ఇచ్చిన అమౌంట్ ఎంత పోయింది, ఎమ్మెల్యేలకు ఇచ్చిన అమౌంట్ ఎంత పోయింది, అది గ్రామ లెవెల్లో చేరిందా లేదా, అసలు నిజంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలు సపరేట్ అయిన తర్వాత ఏమేమి నిధులు ఇస్తే అది ఇప్పుడు కార్పొరేషన్ లోన్లే కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కానీ ఎంతమందికి వాటిలో లోన్లు ఇచ్చారు, ఉన్న డబ్బుల్ని మళ్ళీ ఇచ్చారు. కానీ అవి ఖర్చు పెట్టకుండా చేయడం మూలంగా వాళ్ళకి ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎంపవర్మెంట్ కావడానికి అవకాశం లేకుండా పోయింది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు. సొంత నిర్ణయాల వల్ల కూడా కొంత వైఫల్యం ఉందని, మంత్రివర్గాన్ని చర్చించకుండా ప్రాజెక్టుల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకున్నారని వాస్తవమే అది. ఎందుకంటే ఇప్పుడు ప్రజల అభిష్టం మేరకు ఇప్పుడు చర్చలు జరగాలి, కానీ అది జరగాలి. అసలు సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటికే రాలేదు. ఎట్లా జరుగుతుంది? మనిషి కలుసుకొని రెగ్యులర్గా మాట్లాడుకుంటేనే కదా విషయాలు తెలిసేది. ముఖ్యమంత్రి అక్కడ ఉంటారు, మంత్రులు ఇక్కడ ఉంటారు, ఎమ్మెల్యేలు అక్కడ ఉంటారు. ఎవరు సకిన ఉంటే ప్రజలు ఏమవుతుంది? 1 సంవత్సరం ఒక్కసారి అవకాశం ఇచ్చారు, రెండోసారి కూడా అవకాశం ఇచ్చారు. మరి 2 సార్లు అవకాశం ఇచ్చినప్పుడు చేసుకోవాలి కదా. ప్రధానంగా నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి. ఏది ఎన్ని ఉద్యోగాలు వేసారు గత ప్రభుత్వంలో, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్? కారణాలు ఏమై ఉంటాయి? ప్రధాన కారణం అంటే ఒకటే, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా అవకాశాలు కల్పించాలి. మరి ఏది కల్పించింది ప్రభుత్వం? మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు ఎన్ని చేసారు చెప్పండి? 400 పైచీలకు సంక్షేమ పథకాలు పెట్టినారు, ప్రభుత్వ పథకాలు పెట్టారు. అందులో ఎంతమందికి ఇచ్చినారు? అంత ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళే. కానీ మిగతా వాళ్ళు ఉన్నటువంటి నిజంగా వెనకబడిన వాళ్ళు ఎవరైతే బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఇవ్వలే కదా. వాళ్ళకంచి వ్యతిరేకత వస్తుంది. రెండోది నిరుద్యోగ సమస్య ప్రధానంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నువ్వు ఎవరికి ఇచ్చిన అవకాశాలు కంపెనీలు పెట్టుకుంటే కంపెనీలు ఇవ్వాలి. తెలంగాణలోకి ఒక్కరికన్నా ఇచ్చిరా? ఎంఎస్ఎంఈ ద్వారా ఎంప్లాయ్మెంట్ కల్పించాలని కంపెనీలకు అవకాశాలు ఇవ్వాలి కదా. టెండర్లన్నీ ఏపీ వాళ్ళకి ఇక్కడ ఇచ్చి నిరుద్యోగ సమస్య పెరగకుండా ఏమవుతుంది? ఇంకా రోజుకింత కనీసం ఇక్కడ ఒక 10 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఓన్లీ సాఫ్ట్వేరే నేను చెప్పేది, మెడికల్ కాదు, మిగతాది కాదు. ఇలాంటి సమస్యలు పరిష్కరిస్తారని ఆశతోటి కాంగ్రెస్ ఓటేసింది. అవును, తప్పకుండా. ఇప్పుడు అలాంటి సమస్యలు పరిష్కరించే దిశగా ఏమైనా ఆలోచన చేస్తుందా? అదే పునరావృతం అవుతుంది. పునరావృతం అంటే ఒక 30% మాత్రము కొంత చేయగలిగారు, అంటే 3 సంవత్సరాలు. ఇంకొక ఈయనలాగా కేసీఆర్ లాగా రేవంత్ రెడ్డి గారు ఏమి కూర్చుంటలేరు, నిరంతరం ప్రజల మధ్యలో తిరుగుతున్నారు. ఈ వర్షం పడితే కూడా జిహెచ్ఎంసీ వీళ్ళకు కూడా మొన్న అధికారులకు కూడా ధమ్కి ఇచ్చింది, మీరు ఏం చేస్తున్నారు అంటే. కేసీఆర్ కంటే 100% రేవంత్ రెడ్డి గారు చాలా 100% నయం. ఎందుకంటే ఈయన ప్రజల మధ్యలో తిరుగుతున్నాడు, ఎప్పటికప్పుడు అప్డేట్ జరుగుతుంది. నిరుద్యోగ సమస్య అంటే ఎంప్లాయ్మెంట్ కాక ఈ లోకల్ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలే కానీ, మెడికల్లే కానీ, మిగతా వాళ్ళే కానీ, అందులో ప్రధానంగా ఈ విద్యార్థులు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి మాత్రము ఒక 80% కాక అందులో వాళ్ళని సెట్ చేయగలిగితే తెలంగాణలో సగం సమస్య పోతుంది, సగం 50% సమస్య పోతుంది. 6 గ్యారెంటీల మేనిఫెస్టోతో వచ్చిన కాంగ్రెస్ ఆ పథకాలను ఆకర్షితులై కొందరు ఓటు వేయడం జరిగింది, అధికారంలో జరగదు. వాటిని అమలు చేసే విధంగా ఎలాంటి చర్యలు ఉన్నాయి? ప్రజల్లో అయితే ప్రతిస్పందన అయితే వాళ్ళకి పథకాలు ఏమి అందట్లేదు. ఎందుకు అందలేదు? ఆర్టీసీలో మహిళలు ఫ్రీ అని తిరుగుతారు, గ్యాస్ వస్తున్నది. తర్వాత నీకు సన్నబియ్యం ఎవరు పెట్టిండని 10 సంవత్సరాలలో సన్నబియ్యం పెట్టిరా? కనీసం సన్నబియ్యం పెట్టడం చాలా పెద్ద మార్పు. సన్నబియ్యం తీసుకురావడం, నీకు 1 కేజీ ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ పథకము రైతు బంధువులు ఇప్పటికి ఒక 3 సీజన్ల నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వము టైంకి వేయడం లేదు. టైంకి ఇవ్వడం లేదంటే రైతులది ఏంటంటే, గతంలో కేసీఆర్ ఏం చేసిందంటే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి, 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు వచ్చేది, రైతు బీమా, రైతు బంధు 2 వచ్చేది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళకెందుకు బడ్జెట్ ఇచ్చే డబ్బులు ట్యాక్స్ కట్టేదాన్ని పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పి 5 ఎకరాల వాళ్ళకి చూస్తారు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో కలెక్టర్లు అయితేంది, మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఎప్పటికప్పుడు అడ్మినిస్ట్రేషన్ చెక్ చేసుకొని ప్రజలకు వేయాలి. కానీ కొంత నెగ్లిజెన్స్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే లోకల్లో ఉన్నటువంటి అధికారులతోని, స్థానికంగా ఉన్నటువంటి నాయకులతోని కొంత గ్రౌండ్ లెవెల్ ప్రజల మధ్యలో పోవడానికి కొంత డిలే అవుతుంది. అది వాస్తవం.
దాన్ని కాక చెక్ చేసుకోగలిగితే ఏం కాదు. 10 ఇప్పుడు ఉన్న పలంగా ఎలక్షన్స్ వస్తే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం? ఇప్పుడున్న పలంగా చేస్తే కాంగ్రెసే వస్తుంది. ఎందుకంటే 3 సంవత్సరాలకే ప్రజలు ఏమంటే నిర్ణయాలు మార్చుకోరు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు కూడా దగ్గరలో ఉన్నాయి. ఈ మధ్యలో నోటిఫికేషన్ వేసిన అవకాశాలు ఉన్నాయి. హరీష్ రావు కానీ, కేటీఆర్ రావు కానీ విస్తృతంగా వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నేనేమంటున్నా అంటే లోకల్లో మీకు గతంలో టీఆర్ఎస్లో చాలా మంది వేసినారు. టీఆర్ఎస్ వాళ్ళకి ఓట్లు వేసారు. గతంలో హైదరాబాద్ మొత్తంలో టీఆర్ఎస్ వచ్చింది. మరి ఇప్పుడు కూడా వస్తాయని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ ప్రయోగాలు ఎక్కువ చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే హైదరాబాద్ లోకల్ ఉన్న మందికి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు మీరు? మీకు ఎట్లా ఓట్లు వేస్తారు చెప్పండి. హైదరాబాద్ లోకల్ ప్రతి ఇంటికి చూడండి ఏ ఉద్యోగం ఎక్కడ చేస్తారు, వాళ్ళకి ఏ ఉద్యోగం ఉంది, గవర్నమెంట్లో ఉందా, అవుట్ సోర్సింగ్ ఉందా, లేకపోతే ప్రైవేట్ రంగంలో ఉందా? జనాల కంటే సిటీలోనే నెగిటివిటీ ఎక్కువ ఉన్నది. హైడ్రా చేయబట్టి కానీ వేరే ఇల్లు కూర్చోడానికి కానీ వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళు ఏం లేదు, హైడ్రా రావడం మూలంగా ఇల్లును ఎవరిని కూల్చలేదు. ఉన్న జనాలు ఎవరైతే కూల్చిన ఇండ్లు ఎవరైతే ఉన్నారో నాలా పక్కన ఉన్న వాళ్ళకు అప్పుడు నాలా పక్కన ఉన్న ఇండ్లు ఇది గత ప్రభుత్వాలు వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చినాయి, అధికారులు పర్మిషన్లు ఇచ్చారు. దానివల్ల ఎప్పుడో వేసినటువంటి నాలాలు ఇవన్నీ ఉప్పొంగుతున్నాయి. ఆ వాటర్ పొల్యూట్ అవుతుంది. మీకు ఒక పునరావాసం వేరే దగ్గర కల్పిస్తాము, వేరే ఇల్లు ఇస్తామని ఆల్రెడీ ప్రభుత్వం చెప్పేసింది డైరెక్ట్. వీళ్ళు ఇంట్లోకి వెళ్ళడమే ఆలస్యము. అక్కడ ఆల్రెడీ ఇల్లు రెడీ చేసి పెట్టింది, డబల్ బెడ్రూమ్. మరి వీళ్ళు వెళ్ళి అక్కడ ఉండొచ్చు. కాకపోతే అక్కడ మాకు ఏం దొరుకుతాయి, స్థానికంగా ఏం ఎంప్లాయ్మెంట్ చేస్తామని అదొకటైతే టీఆర్ఎస్ వాళ్ళు కూడా మీ వాళ్ళు అయిపోయినాయి, మేము వచ్చినాక మీరు అందులోనే ఉంటారు అనేది చేస్తూ ఉన్నారు. అసలు 3600 చెరువులు కబ్జాలు ఎవరు చేసినారు? ఏ ప్రభుత్వం ఎవరు చేసి? మరి వాటిని ఆపాలిగా వాళ్ళు చేయలే కదా. అందుకనే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా అప్పుడు పట్టించుకోలేక మరి ఇప్పుడు కనీసం ఇప్పుడన్నా చేయకపోతే రాబోయే రోజులలో ఒక 1000 మీటర్ బోర్ వేస్తే ఇప్పుడు ఎంత 100 మీటర్లలో వచ్చేది వాటర్, ఇప్పుడు 1000 దాకా పోతుంది. ఎందుకు పోతుందంటే పవన్ కళ్యాణ్ అయితేనేమి, ఇప్పుడు కవిత అయితేనేమి బయటకు వచ్చి కొత్త పార్టీలు స్టార్ట్ చేశారు. వీళ్ళ ప్రభావం ఎలా ఉంది? ప్రభావం ఏముండదు. ఇప్పుడు 3600 పార్టీలు ఎట్లున్నాయి ఈ ఒక పార్టీలు అనుకుంటారు తప్ప వాళ్ళతో ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు అన్న చేసినప్పుడు చిరంజీవి గారు ఉన్నప్పుడే ప్రజారాజ్యం పెట్టినప్పుడు అంత పెద్ద మూమెంట్ అంత ఉన్నప్పుడే గ్రౌండ్లలో చెప్పారు. చిరంజీవి గారు కూడా మనస్ఫూర్తిగా నేను చేస్తా అనే ఉద్దేశం లేదు. ఏదో నడుస్తుంది, ఎన్టీ రామారావు పీరియడ్లో వచ్చింది, ఇది వస్తుంది. బట్ ఒక లీడర్కి వక్త అయి ఉండాలి. ఫస్ట్ ఒక మాట్లాడగలగాలి. ఇవన్నీ కొన్ని చేసుకోలేకపోయారు. ఆయన కూడా నమ్మలేకపోయాడు. అంటే బలంగా విశ్వాసంగా నమ్మలేకపోయాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి కూడా తిరుగుతుంటే ఆల్రెడీ ఆ గవర్నమెంట్ అక్కడనే ఉన్నది, ఆడ చేసుకోవచ్చు. నేనేమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు ఇడికి పంపించి ఆయనను అక్కడ ఉంచకుండా చేస్తుండ అనేది అదే నా డౌటే కాదు, చాలా మందికి డౌట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ అది అర్థం చేసుకోకపోతే ఆయనే నష్టపోతుంది. ఎవరు కూటమి పెడతారు? ఎవరు పెడతారు? పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ అక్కడ కూటమి ప్రభుత్వం ఎట్లా ఏర్పాటు చేశారు, ఇక్కడ ఒక కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి మళ్ళీ ఆంధ్ర నాయకుల రాజకీయాన్ని ఇక్కడ తెలంగాణ పెంచే అవకాశాలు ఏమన్నా? ఏ కూటమి పెట్టినా ఏం పెట్టినా ఇక్కడ తెలంగాణ ప్రజలు కాబట్టి అంత పెద్దగా ఏం విశ్వసించరు. ఏదో పెట్టుకుంటారు లైట్గా, ఒక 1% 2% ఓటు బ్యాంక్ అన్నా రాకపోతుందా స్నేహపూర్వక పోటీలను ప్రయోగం చేస్తారు. తెలంగాణ ప్రజలు కొట్లాడిందే మాది నీళ్లు నిధులు. ఇప్పుడు వేరే రాష్ట్రాలు ఉన్నాయి, గుజరాత్ ఉంది, వేరే మహారాష్ట్ర, కర్ణాటక, వాళ్ళతో పంచాలేదు. ఏపీ వాళ్ళతో ఎందుకు పంచాలంటే ప్రధానంగా నీళ్లు ఒకటి వెళ్ళిపోతున్నాయి, నిధులు ఒకటి, డబ్బులు వెళ్ళిపోతున్నాయి, ఉద్యోగాలు ఒకటి వెళ్ళిపోతున్నాయి. మరి ఇంకెక్కడిది మాకు ఇంకా గుంజుకుంటారు. ఇట్లా గుంజుకునే పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి వాళ్ళు ఏం పట్టించుకోరు, లైటే తీసుకుంటారు. ఎందుకంటే ఈ అన్ని పార్టీలో లేదు. గతంలో ఉన్నప్పుడే పట్టించుకోలేదు, ఇప్పుడు వచ్చి ఏమైనా చేస్తా అంటే ప్రయోగాలు చేయదు. అక్కడోళ్ళు అక్కడ చేసుకుంటే వాళ్ళకే అధికారం ఉంటుంది. అక్కడ నుండి ఇక్కడ వస్తే జగన్ యాక్టివ్ అవుతుంది. జగన్ కూడా తెలుసు కదా ఆయన ఎట్లా చేసుకోవాలి అనేది. ఆయన ఒక్కరోజు ఏళ్ళు పెడతలేడు తెలంగాణలో. వాళ్ళ నాన్న చేసిండు మరి ముఖ్యమంత్రి 10 సార్లు, మరి ఆయన ఏళ్ళు పెడతలేడు. వీళ్ళకేందంటే చంద్రబాబు నాయుడు ఉండి ఆయన మాట్లాడతలేదు. మరి ఆయన ఇన్వాల్వ్ ఇంట్లోకి ఎందుకు రాలే? ఈయననే ఎందుకు పంపించిండు? ఈయన పంపించిన తర్వాత ఇది జాగిరా ఆ జాగిరా ఈ జాగిరా మాట్లాడి ఆయన ఆడికి పోయినాక అప్పుడు అనుకోవచ్చు, తప్పేం లేదని అంటుండు చంద్రబాబు నాయుడు. అంటే ఒక పాచిక వేసిండు ఏమన్నా అవుతుందో చూద్దామని, కానీ అది కాదని తెలిసి అవును డ్రామే, అది క్లియర్, అది 100%. అది చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్ పంపించి ఏదో ఒకటి చేస్తే ఆడేమన్నా అవకాశం ఉంటుందో అని, ఏళ్ళు పట్టే సంద వస్తే కాలు పెట్టి అడ్డు అందాం అనే స్టైల్లో ఉంటుంది. కానీ అక్కడ ఉంటేనే సీఎం అవుతాడు పవన్ కళ్యాణ్, ఏపీలో ఉంటేనే సీఎం అవుతాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఉన్నది, ఆ లోకల్లో ఉన్న ప్రజలు విశ్వసిస్తారు. ఇక్కడ పొలిటికల్ లీడర్లను మన ఇక్కడ సినిమా రాజకీయ సినిమా ఇండస్ట్రీ వాళ్ళని తెలంగాణ ప్రజలు పెద్దగా యాక్సెప్ట్ చేయరు, లైట్గా తీసుకుంటారు. అక్కడ మాత్రం చేస్తారు. అది అవకాశం ఆయనకు ఎక్కువ ఉన్నాడు.
పవన్ కళ్యాణ్ ఏపీలో ఇయ్యాల కాకుండా రేపు సీఎం అవుతాడు, అది గ్యారంటీ. కానీ ఇక్కడికి వస్తే ఏమవుతుందంటే నష్టపోతాడు, రాజకీయంగా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ అన్నలాగానే మళ్ళీ ఏదో ఒకటి చేసి మళ్ళీ ఈయన పార్టీలు మళ్ళీ చంద్రబాబు కలుపుకొని ఈయన డిమోరల్ చేసి అదొక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది అర్థం చేసుకుంటలేరు పవన్ కళ్యాణ్. అది నేను చెప్పాను.